అయితే వచ్చేసామండి. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. ఎందుకు వచ్చామో మేము తీసుకున్న వాటిని బట్టి మీకు ఇంటికి పోయిన తర్వాత మాట్లాడతాం, దేనికి అవసరమో దేనికి తీసుకున్నాం అనేది. చాలా ఉన్నాయి తీసుకోవాల్సినవి అయితే, అన్నీ ఈ రోజే తీసుకోవాలి. వినకొండ దగ్గరలో ఉన్నాం, వెళ్తున్నాం ఇప్పుడు. ఇదంతా చల్లగా ఉంది వాతావరణం. చల్లగా ఉండేసరికి మనం ప్రయాణం చేయగలుగుతున్నాం, లేదంటే అసలు ప్రయాణం చేసేవాళ్ళం కాదు. నేనైతే ఇంట్లోనే ఉండేదాన్ని. ఏదో చల్లగా ఉంది. నైట్ వర్షం పడిందండి, ఖచ్చితంగా 4 గంటప్పుడు వాన పడింది. తెల్లారుజామున నైట్ అంతా బాగుంది, తెల్లారుజామున వాన పడింది. అంతా రొచ్చు అయిపోయింది. మా ఇంట్లో అయితే మట్టి తోలు ఇచ్చేసాం కదా, ఎండగాస్తే బాగుండు. అలానే కొట్టాల్సిన తోట ఒకటి ఉంది, అది కూడా ఎండిపోయింది. రేపు నుంచి ఎండగాయాలని కోరుకోండి, మేము కూడా అదే కోరుకుంటున్నాం. బయట వినకుండా అయితే వెళ్తున్నాం. నాకు అవసరమైన వస్తువుల కోసం అయితే అక్కడ పోయిన తర్వాత చూపిస్తాను, చూసేయండి. వినకొండ అయితే వచ్చేసామండి. మనకి మెయిన్ కావాల్సిన ఐటెం ఒకటి ఉందన్నమాట. మా ఆయన అయితే ఆర్డర్ చేశాడు. ఆ డీటెయిల్స్ కనుక్కోవడానికి వాళ్ళు ఇక్కడికి రమ్మని చెప్పారు. ఇటు షాప్ ఉందని చెప్పేసి చంద్ర షాపింగ్ మాల్ ముందు అయితే ఆగిను. మా ఆయన్ని షాపింగ్ చేద్దామంటే ఆడే ఉండదులో లాన పోయినా రేట్లు చూసుకోనకుండా బయటకు వచ్చేది ఎందుకులే అన్నాడు. నేనైతే మొత్తం చూస్తూ ఉన్నాను అనమాట. చాలా మారిపోయింది అప్పటికి ఇప్పటికి. ఇదిగోండి చంద్ర షాపింగ్ మాల్. ఇంకా అట్లా ఆడ నుంచి ఆగి ఆడ పని కనుక్కొని ఇంకా అలా ముందుకైతే సాగుతూ ఉన్నాం అనమాట. ఇవాళ చల్లగా ఉంది. మొన్న ఎండకున్నప్పుడు ఒక్కళ్ళు లేరండి. షాపులన్నీ కొంచెం ఖాళీగా ఉన్నాయి. చల్లగా ఉండేసరికి ఏ షాప్లో పట్టిన ఆడవాళ్ళే అనమాట. బట్టల షాప్ అయినా కానీ దేంట్లో అయినా కానీ ఆడవాళ్ళే ముందుంది. షాపింగ్కి అయినా సామాన్ తీసుకోవడానికి కానీ చాలా వాటికి నేను చూసిన దాంట్లో అనుకోండి అందరు వాళ్ళే ముందున్నారనమాట. ఇంకా మేమైతే ఇంకా మాకు కొన్ని కావాల్సిన ఐటమ్స్ కోసం అయితే ఇంక వెనకొండలో అయితే తిరుగుతున్నాం అనమాట. ఎందుకంటే చెప్తానండి, ఇంకా వర్షం పడుతున్నప్పుడు మనకైతే జల్లు కొడతాం అందులోనికి. వాటి కోసం తలుపు కోసం వచ్చాము. మొత్తం తిరిగినాక కోల్డ్కి అయితే మందులు తీసేసుకున్నాం. అక్కడే అయితే కొబ్బరి బొండం షాప్ ఉందన్నమాట. మా ఆయన కొబ్బరి నీళ్ళు తాగుతాం అండి. సరే బావ అని చెప్పాను. మా ఆయన కూడా ఒక బొండం తీసుకున్నాండి. నేను కొంచెం చిన్నదే తీసుకున్నాను. మా ఆయన అయితే పెద్దది సెలెక్ట్ చేసుకున్నాడు. వీటిలో సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో నీళ్ళు అస్సలు లేవన్నమాట. చిన్న దాంట్లో ఎక్కువనే, పెద్ద దాంట్లో తక్కువ అని. ఎప్పుడైనా కాయని చూసి కాదు, దాంట్లో వాటర్ ఉంటే లేవా అని బరువును చూసి తీసుకోవాలా. సైజు చూస్తే మనమే మోసపోతాం. కొబ్బరి ఉంది కన్నా 2 సగాలు చేయమంటే 2 సగాలు అయితే చేసి ఇచ్చాడు ఆయన. తింటుంటే చాలా తీగ చాలా బాగుందండి కొబ్బరి అయితే. మొత్తానికి అయితే అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. కోల్డ్కి మందులు తీసుకొని డోరు అలానే మ్యాట్ అవన్నీ చాలా తీసుకోవాలి ఇంటికి. కటన్ అవన్నీ తీసుకుని అయితే ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అయితే వచ్చాము. తొందరలో మా ఇంట్లో ఒక చిన్న సెలబ్రేషన్ కూడా ఉందన్నమాట. అదేందనేది మీకు ముందు చెప్తాము. ఇంకా అలానే మేము అంటే చెప్పాం కదా డోరు కావాలని చెప్పేసి ఆడికైతే వచ్చేసాము. డోర్లు అయితే ఎంత చెప్తారని వాళ్ళు 3000 4000 చూస్తున్నారు. మా ఏమో రీసెంట్గానే మా ఇంట్లో డబ్బులు పోయినాయి అనమాట. మరి ఇంత రేట్ ఎందుకు మళ్ళీ అని చెప్పి నరకుంటున్నాము. ఒక డోర్ అడుగుతుంటే ఎక్కడా దొరకలేదండి. 3 అంగుళాల డోర్ అసలు ఎక్కడ దొరకదు, ఎక్కడ ఉండదు అంటున్నారు. ఏ షాపుకి పోయినా 3 అడుగుల అంట. అది ఎక్కడా దొరకదు. అప్పట్లో ఉన్నాయి కానీ ఇప్పుడు రావబ్బాయి చాలా కష్టం అన్నారు. చేసేదేం లేదండి. మేమైతే అలసట లేకుండా వినకుండా అంతా తిప్పుతున్నాడు మా ఆయన అయితే. ఏడనైతే ఏదో కొట్టు ఉండిద్ది, దాంట్లో ఖచ్చితంగా తప్పకుండా ఉండిద్ది అని చెప్పేసి మా ఆయన అయితే మొత్తం తిప్పుతూ ఉన్నాడు. ఏంటంటే సడన్గా ఉన్నట్టుండి ఎండ వచ్చేస్తుంది, మళ్ళీ నీడ వస్తుంది అనమాట. ఇప్పుడు దాకా బాగుండి మళ్ళీ ఎండ వస్తుంది. ఇంకా ఈ ఎండకైతే అస్సలు ఉండలేమండి. కొంచెం చల్లకుండా మనం ప్రయాణం చేయగలుగుతాం, కానీ మరీ ఎండలు ఎక్కువైపోతున్నాయి ఉండే కొన్ని. అలా వెళ్తున్నామో లేదో టైం వచ్చేసి 1 గంట అయింది. నీకు ఆకలి అవుతుందంటే నాకైతే ఏం లేదని చెప్పిన. భోజనం చేద్దాంలే బాబాయ్ ఇవన్నీ ఎందుకంటే భోజనం ఎందుకు సమోసా తినని చెప్పేసి మా ఆయన ఆలు సమోసా అయితే ఇప్పించాడు. మా ఆయనకి ఆలు సమోసా అంటే చాలా ఇష్టం. విజయవాడలో ఉన్నా మేము ఎక్కడున్నా కానీ ఆలు సమోసా ఆగపడిందంటే ఖచ్చితంగా ఆలు సమోసా అయితే ఇప్పిస్తాడు. ఇంకా అలా ఉండగా ఢిల్లీ బజార్కి అయితే వెళ్ళి షాపింగ్ చేసేసామన్నమాట. ఏం షాపింగ్ అనుకుంటున్నారా? అయితే వెళ్ళాను కదా నేను. అప్పుడైతే ఇది 60 రూపాయలనంట. మర్చిపోయి మూత ఆడబెట్టేసాను. ఇంకేం లేదు, కూర్చున్నాను. ఇవి మొత్తం దుడిసాను అనమాట. ఇప్పుడు ఉప్పు కారాలు దీంట్లో వేసుకుంటాను. ఇవి అయితే పద్దాకులు దీనికి డోర్ లేదు కదా, లోన బయట అందుకని మేము తెచ్చిన కదా అది ఒక ప్యాకెటే కదా, ఇట్లా ఫిల్ చేసుకొని రోజు ఒక వారానికైనా వస్తాయి కదా దీంట్లో నింపుకుంటే అని చెప్పేసి దీంట్లో నింపుకుందామని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. మొన్న సరుకులు తెచ్చాం కదా, వాటిలో కొన్ని జించాను.
ఆన్లైన్లో సెట్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాం కానీ అంతే పోతుంది, రోజు రోజుకి ఆర్డర్ చేయాలి. ధనియాలు జీలకర్ర అవన్నీ పోసేసుకోవాలి. జీలకర్ర ఖచ్చితంగా 100 గ్రాములు పడతాయి అంటే ఇంట్లో. ఇదిగోండి జీలకర్ర, ధనియాలు, పసుపు, కారం, ధనియా జీర పౌడర్, సాల్ట్, తాలింపు గింజలు, అల్లం వెల్లుల్లి అయితే మేము విడిగానే కదా నూరుకోవచ్చు. మేము ఏ కూరలు అయినా కానీ ధనియా జీర తప్ప గరం మసాలా అవేం యాడ్ చేయం కాబట్టి ఆ స్పైసెస్ ఏం వేసుకోండి. చెక్క లవంగాలు అయితే అస్సలకే వాడడం, ఎప్పుడో పలావులు వేసేటప్పుడు కాబట్టి. దానికి ఒక బాక్స్ వచ్చింది కదా, ఆ బాక్స్లోనే ఉన్నాయి. మొత్తం అయితే సర్దాను. కారం మన తెచ్చిన దాంట్లో ఉందండి, సీల్ తీయాలి. ఇది అయిపోయినాక తీయాలా, డబ్బాలో కూడా అయిపోయింది. అన్నీ కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మొన్న నూరింది కప్పులో పెట్టేసాను అనమాట, ఒక గిన్నెలో. దీన్ని కూడా తీసేసి దీంట్లో వేసేసాను. మిగతా ఈ మిగిలిని ఇదిగోండి మా కోడి పెట్టిన గుడ్లు, ధనియాలు, జీలకర్ర మిగిలిని ఇటు పొయ్యింగ్లో ఇంకా మిగిలిని దాన్ని పొడి చేసి దీంట్లో వేసేయాలి. ఇది ఫిల్ చేసేస్తే సరిపోయింది. కారం ఇంకా ఇంకా అయిపోయినప్పుడు ఇంకేనా కానీ ఈ స్పైసెస్ ఇది వచ్చేసి మాకు 60 రూపీసే పడింది. ఒక సాటకు పోయి 120 అని ఉంది, దీంట్లో 60 అని ఉందని చెప్పి తీసుకొచ్చాము. మొన్న పేటలో అయితే 120 ఎంతో చెప్పారు దీన్ని. అందుకని ఇంకా ఇవాళ వెళ్ళినాం కదా అని చెప్పేసి దీన్ని అయితే తీసుకొచ్చేసాం. ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా అంట్లన్నీ దోమేసానండి. ఇంకా అదంతా శుభ్రం చేసేసి మిగిలినవి కూడా దోమేసేయాలి. వెనుకొండ అయితే వెళ్ళొచ్చేసాము. అసలు ఎంత ఎండ ఎంత నీడ రెండో కలిసి వచ్చేసి మాకు డోర్ అయితే ఎక్కడ దొరకలేదు. మసాలా నుంచి ఇప్పేసి ఇంట్లో పని అన్నీ చేసుకొని కూర్చున్నాను. మా ఇంటి ముందు అయితే మీకు డోర్ లేదని చెప్పాను కదా, దాని బదులుగా కర్టన్ అయితే తీసుకొచ్చేసాము. తెచ్చి కూడా అప్పుడు చిలకలూరుపేటలో అయితే కర్టన్ తీసుకొచ్చాము. కర్టన్ అయితే తీసుకొస్తే అది కిటికీది వచ్చింది 120 అట్టుకుంటా, 220 120 అని ఉంటే 120 అని చెప్పి ఉన్నది. తీసుకొని ఇంక వచ్చేసాము. మేము చూడలేదు, అప్పు తీసాడ ప్యాక్ చేశాను. నేను ఇంటికి వచ్చి నాకు తీరా చూస్తే కిటికీ కొట్ట. మళ్ళీ చిలకలూరుపేట ఇప్పుడు అలా వెళ్ళాం కదా, రిటర్న్ ఒకవేళ ఇచ్చినా తీసుకుంటారో లేదో అని చెప్పేసి ఇంకా అందునే వచ్చేసాము. ఇంకా అది ఆడే ఉండే కట్న గుట్ట తీస్తాం కదా, అంతే పెట్టేసాము దాన్ని. నా కిటికీకి రేపు ఈ కిటికీకి తగిలియాలా. బయట వచ్చేసి ఇంకో కట్న గుట్ట అయితే తీసుకున్నాము. వినుకొండలో వెళ్ళి మసాలా బాక్స్, అలానే క్లిప్ టాప్లు, రబ్బర్ బ్యాండ్, అలానే కట్న గుట్ట చిన్న కొన్ని తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అవన్నీ తీసుకుందాం అనుకున్నా కానీ దండ అయ్యి చాలామంది ఉన్నారు. అప్పుడు తోసుకుంటున్నారు. నాకేం ఆకలి అయ్యి ఇంకా ఉండబుద్ధి కాలేదు లోన. మళ్ళీ ఇంటికి వచ్చి వండుకొని తినొచ్చు కానీ ఆడ మళ్ళీ వెనుకొండలో మీల్స్ కానీ తినడానికి కానీ వెళ్తే ఆడ లేదనమాట. మధ్యాహ్నం 2 మీల్స్ కంప్లీటెడ్ అయిపోయింది. 3 మీల్స్ అన్నీ కూడా అయిపోయినాయి. తినడానికి ఏం లేవు. మనకి పుల్క అరిగింది కానీ చపాతి, పరోటా, కిచిడి అరగవు అనమాట. ఎప్పుడో ఒకసారి తింటాం కానీ నచ్చని తినాం. అందుకని చెప్పేసి ఎందుకని అది తెచ్చుకోలేదు. కాటన్ కూడా చూపిస్తాను మీకు. ఇదైతే తీసుకొచ్చాను షాపింగ్కి వెళ్ళి. ఈ కాటన్ కూడా అయితే తీసుకొచ్చేసాం. అసలు ఎండ విపరీతంగా వస్తుంది. అదేందో మామూలుగా కాదు. మా ఆయన వాళ్ళు ఏమో ఇంకా రాలేదనమాట. కట్టలు కొట్టడానికి వెళ్ళి ఇంకా అసలు ఎండ అయితే విపరీతంగా వస్తుంది. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను నేనైతే. ఎందుకంటే కట్టలు కొట్టనైతే వెళ్ళారు. మా కుక్క ఏమో అరుస్తుంది. ఎండ వచ్చింది అట్టుకుంటా, అందుకని అది అరుస్తుంది. అసలు కప్పెట్టిన కాడ నుంచి ఉండలేదండి. ఎట్టకొట్ట బయటకు రావాలని చూస్తున్నాను నేను. దాన్ని గట్టేసి లేక అరుస్తూ ఉంది. ఈ వీడియో వచ్చేసిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని మరో మంచి వీడియోతో కలుసుకుందాం. దానికి అసలు డోర్ కుదరలేదు. 2 డోర్లు తీస్తామంటే గడపై తీసేసుకోవాలని చెప్పేసి ఆలోచించాము. దాన్ని చేపించడం ఏదో ఒకటి చేయాలా అంటే 3 డేస్లో ఈ తోట కొట్టడం అయిపోతే నిదానంగా ఈ పని చేసేసుకోవచ్చు. ఇంకా తోట 3 రోజులు పట్టిద్దేమో. ఇంకా తర్వాత పని చేసేసుకుంటాము. ప్రస్తుతానికి కట్టను తీసేసుకున్నాము. తర్వాత ఆ సిమెంట్ ఇనుప డోర్ అయితే దీనికి సెట్ అయ్యేది.
ఉందో లేదో చూడాలా. వెనకొండలు ఎక్కడ అడిగినా కానీ ఇప్పుడు అప్పుడు దొరికినాయి కానీ ఇప్పుడు అసలు దొరకట్లేదు అని చెప్తా ఉన్నారు. ఇంకా వెనకొండ పోయి మేము చేసింది ఇది. ఆడ ఆలు సమోసా ఒకసారి ఏమో 2 సార్లు అయితే ఆలు సమోసా అనేది తింది. తర్వాత ఏమో కొబ్బరి నీళ్ళు ఇప్పించాడు. ఆ 2 చేసేసి మేము పప్పు తీసుకుని ఇంటికి వచ్చి అన్నం అవి వండుకొని తిన్నాము. ఎందుకంటే అన్నీ ఖాళీ అయిపోయినాయి. మనకు మీల్స్ తప్ప ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ ఎక్కువ పడదనమాట. అందుకని చెప్పేసి ఇంటికి వచ్చేసి తిన్నాము. ఇంతేనండి ఈ వీడియో వచ్చేసి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని మరో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.